హలో అండి. ఏంటి మనవాడు కష్టపడి ఏదో కనిపెడుతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, వీడు చేసిందంతా ఇప్పుడు ముగ్గురు పతనం అవడానికి. అలా అని మనవాడేం విలన్ కాదండి. మనవాడికి శాస్త్రీయ పరిజ్ఞానం ఎక్కువై లోక జ్ఞానం తక్కువైంది. మీరు చూడండి ఆ జ్ఞానం ఎలా తగిలిందో. గ్రేట్. అన్నట్టు మనవాడికి పేరు చెప్పలేదు కదా, ధీరజ్కి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను ఉండండి. ముందు వివేక్. అన్నట్టు వీడికి సినిమాల పిచ్చి ఎక్కువ అండి. ఆ పిచ్చి ఎంత ఉందో మీరే చూడండి. ఈ యాసలు మాట్లాడటం చాలా కష్టం సుమి. డైలాగ్ నెంబర్ 1. ఇలాంటి గొడవ చేయడానికి నేను నాకులోడినా అల్లాడిస్తా. అబ్బో ఇటువంటి సూటా మోటా దందాలు చేయడానికి నేను తుదమ్మరిగాడిని అనుకున్నావు బే. ఏం రా ఇట్లా చిన్నగా రెడీ చేయండి అన్న మాట స్కూల్ పెట్టుకున్నా ఏమి సూపర్. నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు గ్యారంటీ. చూసారుగా మనవాడి పిచ్చికి ఇల్లు బయట ఏం తేడా లేదండి. కానీ ఇంటి నుంచి ఫోన్ వస్తే మాత్రం జంపు. తర్వాత వీడి పేరు రోహన్. చాలా షార్ట్ టెంపర్, బేసికలీ మంచోడే. మరి మీరు భయపడండి. నీకోసం వెయిట్ చేయాలి, త్వరగా రా. ఈ ఫోన్ ఒకటి డిస్ప్లే పోయింది, టైం సరిగ్గా తెలిసి అవ్వట్లేదు. మాస్టరు టైం ఎంత మాస్టరు? టైం తర్వాత పనిగానే రసా. చూసారుగా మనవాడు ఎంత షార్ట్ టెంపర్ అయినా కౌంటర్లో పడుతూనే ఉంటాయి. తర్వాత వాడిని పరిచయం చేస్తాను పదండి. మరి రామ్. ఈ మ్యూజిక్ని బట్టి అర్థమై ఉంటుంది హీరో ఇంట్రడక్షన్ అని. అన్నట్టు హీరో అని ఎందుకన్నామంటే మిగతా ఇద్దరు ప్రాబ్లం ఎలా వచ్చిందని ఆలోచిస్తే మన హీరో మాత్రం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాడు. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే. ధీరజ్ ఏమైపోయిన రోజు? సరే రేపు కలుద్దాం. ఆ రోజే వాళ్ళ జీవితంలో అసలు కథ ప్రారంభమైంది. ధీరజ్ని కలుద్దామని ముగ్గురు ఫ్రెండ్స్ వాడి దగ్గరికి బయలుదేరారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు కలవబోతుంది వాళ్ళ ఫ్రెండ్ అని కాదు, వాళ్లకు కొత్త సమస్యలు సృష్టించబోయే వాళ్ళని. ఏంటి రోహన్, స్టడీస్ ఎలా ఉన్నాయి మరి? ఏదో ఇంజనీరింగ్ పుణ్యమని అల్సర్కి క్యాన్సర్కి మధ్య బతుకులా ఉంది పరిస్థితి. డైలాగ్ ఇడు మారడారా? ఇడు మారడా? సరే ఒక్క నిమిషం వరుసలకి కొంచెం క్రాక్, త్వరగా వచ్చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. మనం కానట్టు వాడు అసలు ఎప్పుడు బయటికి రాడు, ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని ఏదేదో కెలుక్కుంటా ఉంటాడు. పిల్లోడు రావాడు. మీరు అలా అంటారంటరా, వాడి సంగతి నీకు తెలిసినే కదా. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టి మాట్లాడాలి కంటే చాలా బెటర్. సర్లే పదండి. హాయ్, వెల్కమ్ టు ది ఎక్స్పో రూమ్. రూమ్ ఉంది, ఎక్స్పో అయితే అబ్బే పంజారు కదా బయట అయితే. రే విసిగించా చెప్తున్నా. ఆపండి రా ఇంకా. ఏం ధీరజ్ కొత్త ఏం కనిపెట్టావేంటి? కనిపెట్టేదేంట్రా బాబు, మళ్ళీ నీ ఎక్స్పెన్సెస్ చంపకరా నాయన మమ్మల్ని. ఏంటి భయపడుతున్నావా? భయానికే మనకి తెలియని బ్లడ్ రా నాది. నీ దూకుడు
సాట్ ఎవరు? సారీరా, నువ్వంత ధైర్యవంతుడా నాకు తెలియదు. అయినా నువ్వు నాకు అసలు భయపడవని తెలిస్తే ఆ మాట అనేవాడే కాదుగా. ఏది ఒకసారి నీ చెయ్యిటి. వెరీ గుడ్. అబ్బా పొడి చేశాడు రా. ఏంట్రా ఎక్స్ప్రెషన్ పొడిపించి కూడా కలిసిద్ది. అంటే మామూలుగా అడిగితే నువ్వు ఏమేమోనని. అందుకని పిలిచి మరికి వస్తావా? ఏంటది లేదు మరి నువ్వు కూడా అరే ఇది నువ్వేంట్రా మళ్ళీ? అంటే సారీరా, నేనేదో ఎక్స్పెరిమెంట్ కోసం బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తాను. ఏంటి నాలుగు కూడా కోసేస్తావా? పనుందని చెప్పి మమ్మల్ని పిలిచి రక్తం తాగావు, ఇప్పుడు హ్యాపీయా? ఏముంది రోహన్, ఏదో బ్లడ్ డొనేట్ చేసావు అనుకో. అంటే నీ తొక్కల ఎక్స్పెరిమెంట్స్ కోసమా? వీడు ఏలుకోసేసి బ్లడ్ డొనేషన్ అన్నాడు, పెరుకోసేసి హెడ్ డొనేషన్ అన్నాడు కదా. వీడన్నా అంటాడు. అన్న ఏంట్రా అసెంబ్లీలా మాట్లాడుతున్నారు అన్న? ఏంటి ధీరజ్ ఏదో కనిపెట్టా అన్నా? అదేంట్రా, ఈసారి నేను పెద్ద గేమే కనిపెట్టాను తెలుసా. నువ్వు మామూలుగా కనిపెడితేనే మా అమ్మ ఇళ్ళు పోతాయి, అలాంటిది ఏమా? అదేంట్రా, కావాలంటే చూడు. దిస్ ఈజ్ మై ఇన్వెన్షన్. ఒరే వివేక్, నువ్వు చెప్పింది నిజమేరా, వీడికి నిజంగానే బ్రెయిన్ లేదు. ధీరజు, దీని పేరు చెస్ అంటారు, దీన్ని ఆల్రెడీ కనిపెట్టేశారు, నువ్వు కనిపెట్టేది ఏంటారు ఇంకా? చాలే ఆపు, ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి? ఇది చెస్ కాదు, చెక్ ఫేట్. ఏంటది చెక్ ఫేటా? వెమ్మల్ కఫ్ అన్నావు, ఏదో మా ఫేట్ బాల కదా వినపడిందో అసలు అర్థం కావట్లా. గేమ్ పేరు బాగానే ఉంది కానీ ఇంతకీ గేమ్ ఎలా ఆడతారు? నాయనా నువ్వురా, వీడితో నా వల్ల కాదు కానీ చూస్తాను అడిగేది పిచ్చి పెట్టినట్టుంది. ఎందుకు తలనొప్పి, ఏదో ఒకటి చెప్పిపోతాం పా. అరే వినకుండా అలా కమిట్ అయిపోతే ఎలా? వాడేది చెప్తేనే కదా అర్థమయ్యేది. పదండి. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నారా? మాకంత ఛాన్స్ యాడ్ అయ్యా. గుడ్, సరే కూర్చోండి. ఈ కూర్చోవడం ఏందో. బై ది వే, వీటిని డైస్ అంటారు. ఓరు నా రొట్టోయ్, డైస్ అంట, విన్నావా? ఇప్పుడే స్వప్నం మరి. అన్నట్టు ఈ డైస్ ని మనం వెయ్యాలి. అన్నా దీన్ని డైస్ తో ఆడకూడదు, చెస్ కాయిన్స్ తో ఆడాలి తెలుసా? చెస్ అయితే చెస్ కాయిన్స్ తో ఆడతారు, కానీ చెక్ ఫేట్ డైస్ తో ఆడతారు. బై ది వే, గేమ్ చాలా సింపుల్. ఈ డైస్ ని మనం వెయ్యాలి. అది వైట్ దాంట్లో పడితే ఈ రోజు ఖచ్చితంగా పాజిటివ్గా ఏదైనా జరుగుతుంది. అదే బ్లాక్ దాంట్లో పడితే ఖచ్చితంగా నెగిటివ్గా జరుగుతుంది. మరి అటు ఇటు కాకుండా పడితే? వెయ్యి మాపు. సో గేమ్ ఎలా ఉంది? చూస్తుంటే బాగా నచ్చినట్టుంది. చెస్ బోర్డు మీద డైస్ ఏంట్రా, పులిహార కామెడీ కాకపోతే. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే ఆడి చూడండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, వేసే ముందు అందరూ జియాంగ్సీ అన్నారు. నౌ వాచ్. సో వైట్ అంటే ఈరోజు నాకు ఏదో ఒకటి పాజిటివ్గా జరుగుతుంది. నాకు ఇది అన్నట్టున్నావే. జియాంగ్సీ నాకు ఝాన్సీ తెలుసు, మా ఎదురుంటే మా నాన్సీ తెలుసు, మధ్యలో ఈ ఝాన్సీ ఏంట్రా? నీకు తెలిసే అవే కదా. అయినా జియాంగ్సీ అంటే జాపనీస్ లో చెక్ మేట్ అని అర్థం. ఏ అలా అనకపోతే పడదా? అంటే ఇది నా గేమ్ అని తెలియాలి కదా, అందుకని. బాబు ఈ క్రియేటివ్ థాట్స్ ఎక్కువనేరా. సరే, ఇంతకీ మీరు ఆడతారా లేదా? సిల్లీ గేమ్స్ ఇష్టాటి మా ఊర్లో ఒప్పుకోరప్పా. నేను ఆడతా. గుడ్, దట్స్ ద స్పిరిట్. ఏందో ఏడేందో నాకు అర్థం కావట్లేదు, నిద్రపోయి గేమ్. పోన్లేరా కనిపెట్టాడుగా, సరే ఆడదాం. అది పాజిటివ్నెస్ అంటే నీకు ఖచ్చితంగా వైట్లోనే పడుతుందిరా. అంటే మా ఇద్దరికి బ్లాక్ లో పడిందిను? డౌట్ లేదు. సరే ఆన్ని ఉండు. జియాంగ్సీ. చూసావా, వైట్లో పడింది. నేను చెప్పానా లేదా? గుడ్ రా, అయితే ఈరోజు నీకంతా మంచి జరుగుతుంది. ఏంట్రా చేసేది? ఇది నేను వేస్తాను. అయితే రోహన్, ఈరోజు నీకు ఖచ్చితంగా ఏదో నెగిటివ్ థింగ్ జరుగుతుంది. ఏంట్రా చెప్పు, నువ్వే తెలిసిద్ది. ఏ నాకేమన్నా భయం అనుకున్నావా ఏంటి? వేస్తా నాకు. పోయి చూద్దాం. అది సూపర్, దోలేదా? వివేక్, అయితే నీకు కూడా ఈరోజు ఏదో నెగిటివ్ థింగ్ జరుగుతుంది. నువ్వేదో చేసావు, అది కావాలన్నా బ్లాక్ లో ఇందులో చీటింగ్ ఏం లేదు.
కావాలంటే బోర్డు మొత్తం చెక్ చేసుకోండి. ఏయ్ సరే వాడే చెప్పాడు వినండి, ఏం జరిగిందో తర్వాత సంగతి. అయినా నేను చెప్పింది మీరు ఎప్పుడు విన్నారని ఎప్పుడు నమ్మారని. సో చూద్దాం. ధీరజ్ పిచ్చి కానీ మనవాడు ముదురులు అన్న సంగతి వాడికి తెలియదు. దీపక్ నమ్మాడు కానీ మిగతా ఇద్దరు నమ్మలేదు. మన వివేక్ అయితే ధీరజ్కే ఫోన్ చేసి రివర్స్లో స్ట్రోక్ ఇద్దాం అనుకున్నాడు. హలో, అరే ఏమిరా ధీరజ్, అదేదో చెప్తేవి కాయగడలో పడ్డది నీ బతుకు సిగరెట్లో పడ్డది అని తెగ పరిశాన్ చేసినావు కదరా. చూసినావా? యో చూడండి నీ సినిమాలో ఉంటాయి అప్ప, బయట జరగవు. దేనికి టెన్షన్ పడని చెప్పుకుని నువ్వే ఇప్పుడు ఇలా ఫోన్ చేస్తున్నావంటే ఏదో మూలు నేను చెప్పిన దానికి కనెక్ట్ అయ్యావనే కదా. అది చాలురా, నువ్వు నా ట్రాప్లో పడ్డావు అనుకోవడానికి, నీకు నెగిటివ్ థింగ్ జరుగుతుంది అనుకోవడానికి. అయినా అప్పుడే ఉంది, జస్ట్ వెయిట్ చేయి. ఈడు ఖతర్నాక్ గాడ్రు. అన్నట్టు మన రోహన్ కూడా నమ్మలేదండి. మనవాడు ధీరజ్కి ఫోన్ చేయడానికి కొంచెం ఇంకో ఫీల్ అయ్యి దీపక్కి ఫోన్ చేసి షో చేద్దాం అనుకున్నాడు. ఏ రామ్, హలో రోహన్, ఎక్కడున్నా? ఇక్కడే పార్క్ లో ఉన్నా. ఎప్పుడు పార్క్లోనా? అప్పుడు కూడా బయటకు వస్తా ఉండు. ఆ విషయం పక్కన పెట్టరా. నా ధీరజ్ గడ ఏదో వీర బ్రహ్మేంద్ర స్వామి లెవెల్లో ఫ్యూచర్ చెప్పాడుగా, ఏం జరిగింది? చూస్తుంటే వాడు చెప్పింది జరగలేదని ఫీల్ అవుతున్నట్టున్నావు. చిచి, నేను ఎందుకు ఫీల్ అవుతాను? ఆడికి ఏం సమస్య లేదు. ఆయన హార్ట్ అంటే జరగటంటే ఆడిపించి కాకపోతే. సరే సరే, ఈరోజు ఇంకా అవ్వలేదుగా, వెయిట్ చేయి. అయినా నిజంగా ఏదైనా జరిగితే నీ చెప్పు జరిగిద్దా? అనుకోకుండా జరిగిద్ది, వెయిట్ చేయి. నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు. ఏమ్రా ఎట్లున్నావు? నీ ఆశలు ఆపడం ఆయన మన గ్లాసులో వెళ్ళే ముందు ఇక్కడ కొత్త కొనచ్చలే గాని విషయం చెప్పు. మన రిజల్ట్స్ వచ్చారా? మన వాళ్ళందరూ పోటీ పడి మరీ ఆపుకున్నారు సబ్జెక్ట్ లో. ఆ? రే వివేక్, బాధపడకు బ్రదరు. సూర్యుడు చెట్టు భూమి తిరుగుద్ది, ఆపగలమా? రోడ్డు మీద బళ్ళు తిరుగుతాయి, ఆపగలమా? కనీసం మన సబ్జెక్టులు అయినా ఆపుకున్నాం గురు, సంతోషించు. అయినా పాస్ అయిన వాడికి తూతూ మంత్రం, ఫెయిల్ అయిన వాడికి తారక మంత్రం. జై బోలో సప్లీకి. వీడేంట్రా నాయన? కొంప తీసి తెలిసిగా చెప్పినట్టు జరుగుతుందా ఏంటి? చిచి, అలా ఏం జరగదులే. నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు. ఏమ్రా రామ్, ఏంటి సబ్జెక్ట్ అయిందంటగా? రే అప్పుడు ఎన్నికలా తెలిసిందిరా? అయినా మన ఫ్రెండ్స్ మించి మీడియా ఎక్కడ నుంచి చెప్పు. మరే ఊర్లో చెప్తాంట మనమే తగిలించుకోవాలా? చూసావా, ధీరజ్ చెప్తే నమ్మలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏ ఊరుకో, దేవి గారు చెప్పడం జరిగిందా ఏంటి? ఏదో నా ముందు దరిద్రమో ఇద్దరు పుణ్యమో అని సప్లీ రాసుకునే భాగ్యం దక్కింది, అంతేగాని అది గొప్పతనం ఏం లేదు. సరే గాని రోహన్ పరిస్థితి ఏంట్రా? మర్చిపోయా, నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది కదా రేపు. మమ్మీ, నా క్యాల్సి ఎక్కడ చూసావా? అక్కడే ఉంది, చూసుకో. ఇక్కడ లేదు. సరిగా చూడు, బ్యాగ్ లో ఉంటది. అసలే మన మ్యాథ్స్ పరిస్థితి నోట్ల మార్పిడి కోసం క్యూలో నిలబడినంత దారుణంగా ఉంది. ఏముంది, రేపు నా ఆన్సర్ షీట్ కూడా రద్దయిన కన్నుసిలా అవుతుంది. అయినా ఇదంతా మా వాడిని గేమ్ వల్ల కాదు కదా. చిచి, అదంతా ఫేక్లే. అయినా ఈ విషయం ఎవరికి తెలియకుండా పెట్టారు. హాయ్ ధీరజ్, ఏంటి ల్యాబ్ అంతా మార్చేసావు? ఇది చేస్తున్నట్టున్నావు. ఏం లేదురా, చిన్న ఇన్వెస్టిగేషన్. ఎనీవే
వెల్కమ్ టు ది ఎక్స్పో రూమ్. ఏ ఆపయ్యా నువ్వు నీ ఎక్స్పోలు. ఏంటి ఫెయిల్ అయ్యావంటగా? నీది సబ్జెక్టే పోయింది, నాది క్యాల్సీ పోయింది. చాలే ఆపయ్యా, క్యాల్సీ అంట క్యాల్సీ సబ్జెక్ట్ ఇక్కడ. ఆపోయా సబ్జెక్ట్ 200 పెడితే సప్లై రాసుకోవచ్చు, క్యాల్సీ 700. అయినా ప్రతోడు పక్కనోడు పెట్టిన చాలు అదేగా ఇదేగా అని. వంద పోతే తెలిసిద్ది పెద్ద కొనిపించాడు లాగా. క్యాల్సీగా చాలే ఆపండి. అయినా ఇక్కడ మ్యాటర్ ఏం పోయిందని కాదు, ఎందుకు పోయింది. ఎప్పటికైనా ఒప్పుకుంటారా నాకేం మీ ఫేట్ సూసైడ్ చేస్తుందని? ఉన్నావా? ఇంకా అనలేదంటా అని చూస్తున్నా. అయినా సబ్జెక్ట్ పోవడం క్యాల్సీ పోవటం ఇవన్నీ నెగిటివేనా? మళ్ళీ జరిగాని సమరం ఒకటి. అయినా ఇవన్నీ నువ్వేదో అంటున్నావు అని జరగలేదు. ఎగ్జామ్ సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయ్యాం. కాబట్టి నీకేం ఆడినా పోయేది, ఆడకపోయినా పోయేది. నా క్యాల్సీ కూడా అంతే. అంటే పోయిద్దా నీకు ముందే తెలుసా? మీరు నమ్మరని నాకు తెలుసురా, అందుకే మళ్ళీ ఆడదాం, చూద్దాం జరిగిద్దో లేదు. చూద్దాం జరిగిద్దో లేదో. అయితే మొదలెడదాం. గెట్ రెడీ. ఏరా నువ్వే మొదలెట్రా. ఏంటి భయపడుతున్నావా? మళ్ళీ ఇదోటి. సర్లేటి నేనే వేస్తా ఏఎంసీ. జియాక్సీ సరే రామ్, నువ్వు ట్రై చేయి. జియాంగ్సీ. ఛీ ఇదంతా తొండి. ఇదేనా మిత్ర కుతంత్రం అంటే? మాకేం బ్లాక్ వాడికేం వైటా? అలా నెగిటివ్గా ఆలోచిస్తారేంట్రా? చూసారుగా నేనేం ముట్టుకోలేదు. అయితే ఈరోజు పరిస్థితి ఏంటి? ఏముంది మళ్ళీ నెగిటివే. అంతేలే, పెద్దోళ్ళు అయిపోయారు, సర్కిల్ పెరిగింది, ఇంకా మేమేం గుర్తుంటాం. ఫోన్లోకి దొరకరు, వాట్సాప్లోకి రారు. వినిపిస్తుందా? రే ఒకటి గుర్తుపెట్టుకోరా, ఎప్పుడైనా ఫ్రెండ్ని ట్రెండ్ని మర్చిపోయినోడు బాగుపడ్డు. వింటున్నావా? కనీసం ఎప్పటికైనా గుర్తించండి రా. చాలా ఆపరా మీ ఓవర్ యాక్షన్. ఎంతకీ ఏం పోయింది ఇప్పుడు? అంత కట్టగా ఎలా చెప్పారా? అంటే నీది పోయిందా? కష్టపడి మా నాన్న సంపాదించిన ఫీజుని పోగొట్టుకున్నాను. నువ్వు ఫీజే పోగొట్టావు, నేను ల్యాప్టాపే పోగొట్టేసా. ఏమో అనుకున్నా కానీ ధీరజ్ గారు. నమ్ముతున్నావా? నా దగ్గర అంటే అన్నావు కానీ వాడి దగ్గర అన్నకు కవర్ చేసుకో. ఏ మనం అంత ఈజీగా దొరుకుతామా ఏంటి? దొరుకుతారు, నా గేమ్ మీద నాకు నమ్మకం ఉంది. నీ గేమ్ మీద నీకు నమ్మకుంటే సరిపోదు, మాకు ఉండాలి. మీరు అబద్ధం చెప్తున్నారు, నిజంగా మీకు జరగలేదు చెప్పండి. ఏంది జరిగేది? గొడ్డు మొక్కలు తెచ్చి చేసుకోడు, రాళ్ళ మొక్కలు తెచ్చి డైస్ మొక్కలు అంటే జరిగిపోద్దా? కావాలంటే మళ్ళీ ఆడదాం, చూడండి. వద్దు, వీళ్ళిద్దరు కవర్ చేస్తున్నాను అర్థమవుతుంది, ఆపేద్దాం. కవరా తాగేసిన వాళ్ళు ఎవరా? జియాంగ్సీ. నీకు మళ్ళీ బ్లాకేగా. ఫిక్స్ అయిపోండి. బ్లాక్ మనీ బయటకు వచ్చేదో లేదో తెలియదు కానీ బ్లాక్ లో పడ్డ మాత్రం కన్ఫర్మ్. ఆ రోజు మొదలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రతిరోజు ధీరజ్ దగ్గరికి వెళ్ళడం, గేమ్ ఆడడం. ఏమో చిన్న ఆశ వైట్లో పడిద్దేమోనని, కానీ వాళ్ళ ఆశ నెరవేరలేదు. బ్లాక్లో పడుతూనే ఉన్నాయి, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏంటో ఎంసీటీ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఇంత కష్టపడలేదురా బాబు. బా కష్టాలు కూడా ఎంత కష్టంగా ఉంటాయని కష్టపడేదాకా తెలియదురా. నాకు రాత్రి కూడా దెయ్యాలు కూడా కనిపిస్తున్నాయిరా బాబు. నీకు దెయ్యాలే కనిపిస్తున్నాయి, నాకు ఆ ధీరజ్ గాడు కూడా కనిపిస్తున్నాడు. ఇంట్లో పెద్ద గొడవరా, ఒంట్లో పెద్ద జబ్బురా. అబ్బా ఒరే ఏమనుకున్నా కానీ పోయే ఖర్చులు పెరుగుతున్నాయిరా బాబు. ఇలా అంటాం నాకు ఇష్టం లేదు. ధీరజ్ గాడు అయ్య బాబోయ్ నా వల్ల కాదురా బాబు. శాంతం పోయింది, ఇక సెలవు. చెక్ ఫీడ్ దెబ్బకి మన వాళ్ళు బాగా కంగుతున్నారు. ఆ రోజు నుంచి ధీరజ్ దగ్గరికి వెళ్ళడమే మానేశారు. చెప్పు. హే రోహన్, ఎక్కడున్నావు? కనిపించట్లేదు అసలు.
ఏమని చెప్పను, ఎక్కడున్నానని చెప్పను. ఎప్పుడు పార్కులో ఉండాల్సిన వాడిని ఇప్పుడు గుడికి రావాల్సి వచ్చింది. బొచ్చంతా అడిగిపోయింది. ఎవరికి చెప్పాలి నా కష్టాలు? అదేంటి దేశం వెళ్తామంటే? చిచి వాడి పేరు ఎత్తగా అసలుకి. ఇదంతా వాడి వల్లే వచ్చింది. ఎప్పుడు స్పోర్ట్స్ సినిమా పేజీలు తప్ప ఇంకేం చూడండి నా కళ్ళు. ఇప్పుడు ఫిలాసఫీలు చూడాల్సి వస్తుంది. వద్దు వద్దు అంటే బలవంతంగా తీసుకెళ్ళి ఆడించావు. ఇప్పుడు చూడు ఆటం 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 సరిపోయింది. బతుకు మళ్ళీ చాలా చిన్నదా నీకు? అంటే మళ్ళీ రావటమే. అది మొన్నటిదేనా అయిపోయింది. చచ్చినా మళ్ళీ అడి దగ్గరికి రాను. పెట్టే. కానీ ఇది జరిగిన 2 వారాల తర్వాత శ్రీరామ్ ఎక్కడున్నావు? నీ అపార్ట్మెంట్ కింద ఉన్నారా? త్వరగా రా. ఏంట్రా చెప్పట్టుకుండా వచ్చారు ఒకసారిగా? ఏమైపోయారు 2 రోజులు? గుడికి వచ్చే ముందు ఎవడు దేవుడికి చెప్పాడుగా. ఊరుకో, నేను దేవుడిని ఏంటి? మరి కాదా ఆ రోజు వద్దన్న అడిగి తీసుకెళ్ళేవు. ఆ తర్వాత నుంచి అసలు మా జీవితంలో ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నట్లు అన్నీ జరిగాయి. నువ్వు దేవుడి కాకపోతే ఇంకేం సామే. ఇప్పుడు ఏమైందని? ఏం జరగాలి? అడగాక దిక్కుమాలి గేమ్ ఆడటం వల్లే జరిగాయి అనుకున్నాం. ఇప్పుడు అడగపోయినా జరుగుతుంది. ఏంట్రా మీరు చెప్పేది? అయినా వాడి దగ్గరికి వెళ్ళి చాలా లేదుగా, ఇంకా జరగడం ఏంటి? మమ్మల్ని అడుగుతావేంటి? వాడైతే చెప్పుంటాడుగా. అదేంటో చెప్పు మాకు. ఏంటి వాడు నాకు చెప్పేది? ఆ రోజు నుండి నేను వాడిని కలవలేదు, ఫోన్ కూడా చేయలేదే. అదేంట్రా నేను ఇంకా ఇదంతా వాడి వల్లే జరుగుతుంది అనుకుంటున్నాను. సరే సరే ఈ గోళంత ఎందుకు? ముందర దగ్గరికి వెళ్దాం. ఆడే చెప్తాడు మొత్తం. ధీరజ్ ఎక్కడా? ధీరాజ్ నేనా ధీరాజ్? వాడు అసలు పిల్లడా టేబుల్ కింద నీకు దాక్కున్నాడేమోనని. ఓరే యారా నువ్వు. ఏడ్రా వాడు కనపడట్లేదు. అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. రే ఇదిగోరా గేమ్ ఇక్కడే ఉంది. నేను ఇక్కడ ఉందా? ఏది చూద్దాం. గేమేగా వాడు దొరికినట్టు చేస్తారే. ఏదో ఒకటి దొరికిందిగా. జియాంగ్సీ. బా ఏం బట్టి కొట్టేవరా? ఈ రేంజ్ లో బట్టి కొట్టినంటే నేను అన్ని బాసిపోయాను. నాన్న వివేక్, లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, మనిషి జీవితంలో ఇష్టాలని మర్చిపోతాడు కానీ కష్టాలు మర్చిపోడు. ఏంటా ఎక్స్ప్రెషన్? అయినా దెబ్బతిన్నాడు కంటే నీతిలో బాగా చెప్పలేడు. ఆపయ్యా నువ్వు. అబ్బా సోదిగోలా. ఇదేంద్రా బొంగరం లెక్క తిరుగుతుంది కదా? రే ఏంట్రా బాబు అది అట్టా తిరిగేస్తుంది. ఆపంట ఎవడన్నా. ఏందా ఇది? మళ్ళీ ఆడండి సబ్జెక్టా? సరే ఉండండి, నేనే ఆపుతాను. ఏంట్రా అలా కలిపింది? ఇంకా నయం మనం కలపలేదు. సంతోషించరా బాబు. జరిగే వాటిని బట్టి చూస్తుంటే ఇంకేదో చెడు జరిగేటట్టుందిరా. ఇప్పుడు అర్థమైందిరా. కర్మ కలటం అన్నా డై కలటం అన్నా ఒకటే అన్నమాట. ఏం మాట్లాడవేంట్రా? ల్యాప్టాప్ చెప్పడానికి ఆడు లేడు, ఆడడానికి గేమ్ లేదు. వాడు ల్యాప్టాప్లో ఎత్తే ఏదన్నా క్లూ దొరకొచ్చు. ఆయన జీరస్ గారు ఎక్కడ చచ్చారా? ఆనసేపు ఉన్నాడు, ఇప్పుడు లేకుండా పోయాడు. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఉంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే ల్యాబ్లో ఉండాలి. సడన్గా మాయమైపోయాడు. పెద్దగా బయటికి వెళ్ళే రకం కూడా కాదు. సరే ఆ ల్యాప్టాప్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం కదా.
రే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదురా, అనవసరంగా దిగుతున్నాం, టైం వేస్ట్ కాకపోతే. రే అక్కడేదో మెయిన్ ఫోన్ అని ఉంది చూడు. అక్కడ ఏదో ఫోటో ఉన్నట్టుంది చూడు. వీడియో వర్రా. రే ఒక నిమిషం ఆగు, నేను అక్కడ చూసినట్టుందిరా. చూసావా ఎక్కడ? రోజు నేను వెళ్ళి పార్క్ వస్తూ ఉంటాడు. అయినా ఫోటో మెయిన్ ఫోటోలో పెట్టాడంటే ఏదో ఉంది. రే ఆపండ్రా, ఫోటో ఉన్నంత మాత్రాన వాడికి వీడికి సంబంధం ఉంటుందా? ఏదో వేరే రీజన్ మీద పెట్టుకుని ఉంటాడు. సరే ఒకసారి కనుక్కుంటే ఏం జరుగుతుందో తెలిసింది కదా. రోహన్, ఆఫ్టర్నూన్ రెడీగా ఉండు. నువ్వు కూడా వాడిని వెళ్ళి పార్క్లో కలుద్దాం. మధ్యాహ్నం ఎవరు వెళ్తాడ్రా పార్క్కి? ఈవినింగ్ వెళ్ళాలి. సరే. రే ఇదేరా నా అందమైన పార్క్. నీదా? ఎంత కొన్నావేంటి? రే అంటే నీదన్నావు కదా, ఎంత కొన్నావేమో అని. సరే గాని ఏడాడు ఏంటంటే నాకేం తెలుసు, వాడు ఎప్పుడు ఎక్కడే ఉంటాడా ఏంటి? లేదేంద్రు, ఎప్పుడు చూసినా గీడే ఉంటుడు. ఇక నాకు తెలియక అడుగుతాను, వాడు పట్టుకుంటే ఏమొస్తుందిరా? ఏదో ఒకటి తెలుస్తుందిగా, చూద్దాం. తెలియాలంటే వాడు రావాలిగా. టైం బాగోతే ఆడే వస్తాడు. వచ్చాడు, టైం బాగుంది. ఎక్కడా? అంగ పారు. సర్లే వెళ్దాం పదండి. ఏంటి రైట్ ప్లాన్ అసలు నాకేం అర్థం కావట్లేదు. రే అడు వాకింగ్ శాతం లేదురా, కాళ్ళకు బూట్లు కూడా లేవు, కాలుగాని పిల్లలాగా పరకంతా తిరిగేస్తున్నాడేంట్రా. అబ్బా నా వల్ల కాదు, పద పోదాం. ఎక్కడికిరా? నా దగ్గర జబర్దస్త్ ప్లాన్ ఉంది, చెప్తా పద. రే వంగండి, ఏంట్రా మరి నువ్వు? సీక్రెట్స్ డిస్కస్ చేయనీకిరా. మీ ఇద్దరు ఇక్కడ ఉండండి. నేను వెళ్ళి నా టాలెంట్ అంటారా చేస్తా. అవి దేక్. సరే సరే వెళ్దాం పద మరి. ఇదిగో బాసు ఆగాదు. ఎవడరా నువ్వు? వివేక్ నా పేరు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నా క్యారెక్టర్. సీరియస్నెస్ నా ఎక్స్ప్రెషన్. అసలు వీడెక్కడ తిరిగట్రా మనకి? బయోడేటా చెప్తున్నాను అనుకోకు, ఈ డేటా మొత్తం లాగుతా. వీడేదో చేసి తట్టున్నాడు, పదరా బాబు. ఏంట్రా నీ గోళ? చెప్పు, తెలియాలి చెప్పు. రే బెదిరించడం డైలాగ్ చెప్పడం కాదురా, ఎదుటోడి దగ్గర కూడా డైలాగ్ లేకుండా చేయటం. నీకు ధీరజ్ తెలుసా? ఎవడాడు? చూడు, మేము చాలా కష్టాలు ఉన్నాం, దాని సొల్యూషన్ వాడికి మాత్రమే తెలుసు, కానీ వాడు కనిపించట్లా. ఏం చెప్పు? తెలియదని చెప్తే అర్థం కాదేంట్రా? మాటలో రెండు రకాలు, ఒకటి నిజం, ఇంకోటి అబద్ధం. నాకు రెండు వద్దురే, మొదటిదే కావాలి. డబ్బులు ఏమైనా కావాలా? అన్ని కొత్తనట్లే. చూడు, నీ ఫోటో ఆల్రెడీ ధీరజ్ ల్యాప్టాప్ చూసాం. నిజం చెప్పు, నీకు వాడికి సంబంధం ఏంటి? ఏంట్రా బెదిరిస్తున్నావా? ఇవన్నీ నీకు భయపడే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకో. మనం మాట్లాడుకుంటున్నాం వాడి పరిస్థితి ఇంకా ఎలా ఉంది, బెదిరిస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. ధీరజ్ నాకు తెలుసు. ధీరజ్ కనిపించకుండా పోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మీరు చెప్పేదా వాడు కనిపించట్లేదని నాకు కూడా తెలియదు. నీకు వాడికి సంబంధం ఏంటి? మా ఫ్రెండ్ ద్వారా వాడు నా పరిచయం అయ్యాడు. అయినా ధీరజ్ ఎప్పుడేవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. మాకు తెలియదేంట్రా, అందుకే కదా ఈ కష్టాలన్నీ. వాడు ఏదో ఇన్వెంట్ చేశాడని మా వాడికి తెలిసింది. దానికోసం వాడి దగ్గరికి వెళ్ళాడు. దానివల్ల వాడికి ఏదో ఉపయోగం ఉందని, అది కావాలని అడిగాడు.
కానీ ధీరజ్ దానికి ఒప్పుకోలేదు. దాన్ని వాడు ఏదో చెడుకు ఉపయోగిస్తాడని ధీరజ్కి తెలుసు. బతిమాలాడు, ఒప్పుకోలేదు. భయపెట్టాడు, ఒప్పుకోలేదు. అందుకని వాడిని బతిమాలో కొట్టు ఎలాగైనా ఒప్పించాలనుకున్నాడు. సరే ఫ్రెండ్ కదా అని నేను ఒప్పుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మేము వాడిని కలవలేకపోయాం, అంతే. మరి నీ ఫోటో వాళ్ళ ల్యాప్టాప్లో ఎందుకుంది? అదే వాడిని భయపెట్టే బదులు వాడి దగ్గర ఒక సైన్స్ స్టూడెంట్ ఇంట్రడ్యూస్ చేసుకొని ఎలాగైనా అన్వేషణ తీసుకోవాలనుకున్నాను. కానీ ఎలా కనిపెట్టాడో ఏమో కానీ సోషల్ మీడియా నుంచి నా డీటెయిల్స్, నా ఫోటో అన్నీ డౌన్లోడ్ చేశాడు. వాడిని మోసం చేద్దాం అనుకుని దొరికిపోయాను. అయినా వాడికంత బ్రెయిన్ ఎక్కడ చచ్చిందిరా? మనకు ఎలాగో లేదు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు. అలా దొరికిపోయా అనమాట. నువ్వేం చేయలేదని నువ్వు అంటున్నావు, మరి నీ ఫ్రెండ్ ఏం చేయలేదని నీకెలా తెలుసు? లేదు, వాడికి దీనికి ఏ సంబంధం లేదు. ఆ తర్వాత వాడికి ఏదో పని ఉందని ఊరు వెళ్ళిపోయాడు. వాడికి ఏం తెలియదు అంటున్నాడు కదరా, ఇప్పుడు ఎలా మరి? నువ్వు వెళ్ళొచ్చు, కానీ నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిస్తే మాత్రం ఇందాక కదా అన్నావుగా భయపడాలా అని, అదే జరిగింది. ఏంటో ఆలోచిస్తున్నావు? పెడితే పెద్ద లాభం లేదురా. అటు చెప్పేది నిజం అబద్ధం పక్కన పెడితే వాడిని ఎందుకు వదిలేసామనిపిస్తుంది. మొదలకు పట్టుకొని కూర్చుంటావా? అసలు ఈ ధీరజ్ గాడు ఎక్కడో, ఆడకపోయినా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో ఏం అర్థం కావట్లా. ఎక్కడో ఏదో తప్పు చేసాంరా, పదండి ల్యాబ్కి వెళ్దాం. ఎందుకురా? మనకి ఏదైనా క్లూ దొరికితే అక్కడే దొరకాలి. ప్రస్తుతానికి మనం మిగిలింది అదొకటే. మా కాలేజ్ ల్యాబ్కే ఎన్నిసార్లు తిరగాల, ఈ ల్యాబ్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంట్రా ల్యాబ్ మళ్ళీ మారిపోయింది? మారిందంటే ఒకటే కారణం, మనం వెళ్ళిన తర్వాత ఈ ల్యాబ్కి ఖచ్చితంగా ఎవరో వచ్చారు. ల్యాబ్ రానా? ఇప్పుడు అది ఎందుకు నీకు? చూడు బాబాయ్, నీ పాట ఏముండదు ఇటు. వాడేమంటాడు ఎప్పుడైనా, హాయ్ వెల్కమ్ టు ఎక్స్పో రూమ్. వాడి గురించి ఇప్పుడు నా దగ్గర ఎత్తమాట. వాడు ఇంతేగా చేసేది. ఇది అడుగురా, ఇక్కడ ఉంది. ఏంట్రా అది? ఫోన్ రా. ఇది ఎక్కడిదిరా? అరే ధీరజ్ గాడు రా. ఎవడా వాడు? వాడేంట్రా మళ్ళీ వస్తున్నాడు? 2